హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఇంగ్లీష్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని బేస్ చేసుకొని ప్రతి క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. మీరు ప్రీవియస్ డిసెంబర్ 2025లో జరిగినటువంటి టెట్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక బిట్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు చేసేటువంటి జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ డిసెంబర్ 2025లో టెట్లో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక బిట్ ఇచ్చారు కదా, ఆ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, మీరు ఇవి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి బేసిక్ నాలెడ్జ్ క్లియర్గా విన్న తర్వాత మాత్రమే, ఆ టాపిక్ విన్న తర్వాత మాత్రమే మీరు ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ వీడియో అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు బేసిక్ నాలెడ్జ్ తెలియకుండా డైరెక్ట్గా బిట్స్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో బేసిక్ నాలెడ్జ్ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే బిట్స్ అయితే అబ్జర్వ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మిస్ చేసుకోవద్దు. వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి బిట్ అబ్జర్వ్ చేస్తే సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్. వీఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్ అంటే ఏంటి? ఇల్లు కొనబోతున్నామని చెప్పారు. మరి దీన్ని మనము చూస్ ది ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ది సెంటెన్స్ అబోవ్ అంటే పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయమని ఇచ్చాడు? ఇండైరెక్ట్ స్పీచ్లే కన్వర్ట్ చేయమని ఇచ్చాడు. సో మీకు రూల్స్ క్లియర్గా చెప్పాము. ఎక్స్ప్లెనేషన్లో రూల్స్ మీరు ఎంత పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి. సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఏ హౌస్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? సెడ్. అంటే సెడ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే సెడ్గానే ఉంటుంది. మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లోనే క్లియర్గా చెప్పాము. సెడ్ అనేది మనకు సెడ్డే. అదే సెడ్ టు ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు టోల్డ్గా చేంజ్ అవుతుంది. సే అయితే సేస్ అయితే సేస్, సే టు అయితే టెల్, సేస్ టు అయితే టెల్స్. అలా మీకు క్లియర్గా రూల్స్ చెప్పేటప్పుడు చెప్పాను చూడండి క్లియర్గా. ఆస్క్ అంటే సెడ్ అంటే మనకు సెడ్ అంటే మనకు అది అసెటివ్ డిక్లరేషన్ సెంటెన్స్లో ఉందా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉందా, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉందా, డిక్లరేషన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉందా, అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు అసెటివ్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు మనకు సెడ్ అనేది దేనిగా చేంజ్ అవుతుందంటే సెడ్గానే చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము సెడ్ అనేది మనం సెడ్గానే యూజ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? కంజంక్షన్. ఇక్కడ కంజంక్షన్ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే దట్ అనేది యూజ్ చేస్తాం. అవునా? దట్ చేర్చాలి. అంటే ఇక్కడ సీత అండ్ గీత సెడ్ దట్ అంటాం. అంటే ఇక్కడ కంజంక్షన్ పరంగా మనం ఏం యూజ్ చేయాలి? దట్ అనేది మనము యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ దట్ టు కనెక్ట్ ది క్లాజెస్ అంటే ఇక్కడ మనం కంజంక్షన్ పరంగా దట్ యూజ్ చేస్తాము. అంటే మీకు జస్ట్ ఈ బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏంటి? ప్రొనౌన్ చేంజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్. అంటే ఇక్కడ వి అనేది మనకు ప్లూరల్ కదా. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ అనేది వి అనేది దేనిగా చేంజ్ అవుతుందంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ వి అనేది దేనిగా చేంజ్ అవుతుందంటే దేగా చేంజ్ అవుతుంది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. వి అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది? దేగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టెన్సెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ గోయింగ్ అని ఇచ్చారు చూడండి. అంటే వీఆర్ గోయింగ్ మీ కింద క్లియర్గా చెప్పాను. ఏమని? ఇల్లు కొనబోతున్నామని చెప్పారు. అంటే ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ గోయింగ్ అనేది మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆర్ గోయింగ్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది అంటే వర్ గోయింగ్గా చేంజ్ అవుతుంది. ఇలా మీరు క్లియర్గా ఆ సెంటెన్స్ అబ్జర్వ్ చేశారనుకోండి ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు అసెటివ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ప్రారంభం సబ్జెక్ట్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది అనుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు సబ్జెక్ట్తో ప్రారంభమై ఫుల్ స్టాప్తో ముగుస్తుంది అనుకోండి, అది అసర్టివ్ సెంటెన్స్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉందని మనం ఈజీగా చెప్పేయచ్చు. మరి డిక్లరేటివ్ సెంటెన్స్లో సెడ్ ఉంటే సెడ్డే, సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. అదే సేస్ అయితే సేస్,
నెక్స్ట్ సే టు అయితే టెల్ అవుతుంది, సేస్ టు అయితే టెల్స్ అవుతుంది. అవన్నీ మీకు క్లియర్గా తెలియాలి. సో ఇక్కడ మనకు సెడ్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, సెడ్గానే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, సో సెడ్ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ కంజంక్షన్ పరంగా ఏమి యాడ్ చేయమని చెప్పాను, దట్ యాడ్ చేయమని చెప్పాను. సో ఇక్కడ మనకి ఏమి యాడ్ అవుతుందంటే దట్ యాడ్ అవుతుంది, సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, వి. ఓకేనా, వి అనేది దేనిగా చేంజ్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ ప్రొనౌన్. అంటే మనకి ఏం చేంజ్, వి అనేది మనకి ఎలా వెళ్ళిపోతుంది అంటే దేగా వెళ్ళిపోతుంది, వి అనేది దేగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పాను, టెన్సెస్ పరంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ గోయింగ్ అనేది ఉంది కదా, ఆర్ గోయింగ్ అనే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ దేనిగా చేంజ్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇక్కడ ఆర్ గోయింగ్ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది, వర్ గోయింగ్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ సెంటెన్స్ అంతా ఒకసారి కలిపి చదవండి. సీత అండ్ గీత సెడ్ దట్ దే వర్ గోయింగ్ టు బై ఏ హౌస్, దే వర్ గోయింగ్ టు బై ఏ హౌస్. ఇక్కడ మనకు ఆన్సర్లు ఎక్కడ ఉందో మనం క్లియర్గా చూస్తే అదే కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి, సీత అండ్ గీత సెడ్ దట్ దే వర్ గోయింగ్ టు బై ఏ హౌస్. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మనం ఇక్కడ సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా, ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది, అలాంటివి మీరు కొన్ని రూల్స్ కానీ అబ్జర్వ్ చేశారనుకోండి, మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పగలము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రీవియస్ బిట్స్ ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ ఒక్కసారి చూడండి. హీ సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్, చూస్ ది ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ది సెంటెన్స్ అబౌవ్. అంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే హీ షెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్ అంటే మనం దీన్ని రిపోర్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మనం మార్చామనుకోండి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాచ్ అంటాం. సో మనం దీన్ని అంటే అర్థం ఏంటి అంటే తెలుగులో క్లియర్గా చెప్పాలంటే తాను తన గడియారాన్ని పోగొట్టుకున్నానని అతడు చెప్పాడు అంటాం. ఓకేనా, దీన్ని మనం ఏ విధంగా చేంజ్ చేయాలి, మరి ఏ విధంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హీ సెడ్ దట్ అక్కడ మనం కంజంక్షన్ దట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, హీ సెడ్ దట్. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రొనౌన్ చేంజ్ ఏ విధంగా అవుతుంది అని మనం డబుల్ కొటేషన్లో ఉన్నటువంటిది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా చెప్పింటా, ఎక్స్ప్లెనేషన్లో మీరు అబ్జర్వ్ చేసింటే ఓకేనా. రిపోర్టెడ్ పార్ట్ కొటేషన్ మార్క్ మధ్యలో ఉన్నటువంటి వాక్యంలో, ఓకేనా, కొటేషన్ మార్క్ చూడండి, ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్ అంటున్నాం. అంటే కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి వాక్యంలో ఐ కానీ, మీ కానీ, మై కానీ, మైన్ కానీ, మై సెల్ఫ్ కానీ, వీ కానీ, అజ్ కానీ, అవర్ కానీ, అవర్స్ కానీ, అవర్ దెల్స్ కానీ ఇలాంటి పదాలు ఉన్నాయనుకోండి, మనము ఏ విధంగా అనుసరించి మార్చాలి అంటే స్పీకర్స్ని, అంటే స్పీకర్ ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో వారిని బేస్ చేసుకొని మనం ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ హీ ఇచ్చాడు కాబట్టి ఐ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే హీగా చేంజ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఐ బదులు మనం ఏం యూజ్ చేస్తాము, హీ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో ఐ బదులు మనం ఏం యూజ్ చేసాము, హీ యూజ్ చేసాము. అంటే ఫస్ట్ ది ప్రొనౌన్ ఐ చేంజెస్ టు హీ ఇక్కడ ఇచ్చినటువంటి స్పీకర్ని బేస్ చేసుకొని చెప్పాము. ఓకేనా, అంటే టు మ్యాచ్ ది స్పీకర్, అంటే స్పీకర్స్ని బేస్ చేసుకొని స్పీకర్కి అనుగుణంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రొనౌన్ ఐ అనేది ఏ విధంగా చేంజ్ చేస్తున్నాము అంటే హీగా చేంజ్ చేస్తున్నాం. ఇందాక నేను చెప్పాను కదా, ఐ కానీ, మీ కానీ ఇలా ఏవైనా వచ్చినప్పుడు మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం మార్చాలి అని చెప్పాము. అది కొటేషన్ మధ్యలో ఉన్నటువంటి వాక్యాన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ ఐ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, హీగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే హీ సెడ్ అక్కడ స్పీకర్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ది పొసెసివ్ వర్డ్, అంటే మై అని ఉంది కదా, ఇక్కడ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్ అంటే ఇక్కడ పొసెసివ్ వర్డ్ మై అనేది దేనిగా చేంజ్ అవుతుంది అంటే హీస్గా చేంజ్ అవుతుంది. మై అనేది దేనిగా చేంజ్ అవుతుంది, హీస్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు హీజ్. సో సెకండ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ మనం టెన్స్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఏ టెన్స్లో ఉంది, హ్యావ్ లాస్ట్ అంటున్నాం. ఐ హ్యావ్ లాస్ట్ మీకు అంటే క్లియర్గా టెన్సెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తేనే మీరు దీన్ని చెప్పగలము. మళ్ళీ ఇక్కడ క్లియర్గా టెన్సెస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము కాబట్టి మీరు టెన్సెస్ క్లియర్గా విన్న తర్వాత మాత్రమే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా అనేది ఏర్పడుతుంది. హ్యావ్ లాస్ట్ అంటున్నాం. సో ఇక్కడ హ్యావ్ లాస్ట్ అనేది మనకి ఏంటి, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అవునా,
ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా చేంజ్ అవుతుంది. అంటే హ్యావ్ లాస్ట్ అనేది హ్యాడ్ లాస్ట్ అవుతుంది, హ్యావ్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, హ్యాడ్గా చేంజ్ అవుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పింటాము, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందంటే హ్యాడ్గా చేంజ్ అవుతుంది. యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు వజ్ కానీ వర్ కానీ చేంజ్ అవుతుంది. ఓకేనా, డూ కానీ డస్ కానీ వచ్చినప్పుడు డిడ్గా చేంజ్ అవుతుంది అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో చెప్పింటాం. అంటే ఇక్కడ మనకి హ్యావ్ లాస్ట్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు హ్యావ్ వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చినప్పుడు హ్యాడ్గా చేంజ్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే హ్యాడ్ లాస్ట్. ఏం రావాలి ఇక్కడ, హ్యాడ్ లాస్ట్. ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపి చెప్పండి. సో హీ సెడ్ దట్, he said that ఐ అనేది దేనిగా చేంజ్ అయింది, హీగా చేంజ్ అయింది. ఓకేనా, హీ నెక్స్ట్ హ్యావ్ లాస్ట్ అనేది దేనిగా చేంజ్ అయింది, హ్యాడ్ లాస్ట్గా చేంజ్ అయింది. మై అనేది దేనిగా చేంజ్ అయింది, హీస్గా చేంజ్ అయింది. కాబట్టి he said that he had lost his watch. సో సింపుల్గా చెప్పేయచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని ఎన్నో ఆప్షన్లో ఉందో చూడండి. he said that he had lost his watch. అంటే ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మనం కరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. అంటే మీకు టెన్సెస్ పర్ఫెక్ట్గా రావాలి, అక్కడ మీకు రూల్స్ కరెక్ట్గా తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. అంటే ఇక్కడ ఐ అనేది హీగా చేంజ్ అవుతుంది, అది స్పీకర్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ పొసెసివ్ వర్డ్ అనేది మై అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, హీస్గా చేంజ్ అవుతుందని చెప్పాము. ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుస్తే హ్యావ్ లాస్ట్ అనేది హ్యాడ్ లాస్ట్గా చేంజ్ అవుతుంది. లేదా డైరెక్ట్ స్పీచ్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనకు థర్డ్ ఆప్షన్ మనం కరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. హూ ఆర్ యూ సెడ్ ది క్యాటర్పిల్లర్ టు అలైస్. చూస్ ది ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ది సెంటెన్స్ అబోవ్. అంటే పైన ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని అది దేంట్లోకి కన్వర్ట్ చేయమన్నాడు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హూ ఆర్ యూ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ హూ ఆర్ యూ అనేది మనకు సెంటెన్సెస్ పరంగా మనం ఒక్కసారి అంటే అసర్టివ్ సెంటెన్స్లో ఉందా, ఇంటరాగేటివ్లో ఉందా, ఇంపరేటివ్లో ఉందా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉందా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే ఓకేనా, అది క్వశ్చన్ మార్క్తో ముగించింది అనుకోండి, అది మనకి ఇక్కడ ఇంటరాగేటివ్ అనేటువంటి సెంటెన్స్లో ఉందని మనకు క్లియర్గా చెప్పాను. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉంది. ఫస్ట్ వన్ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఓకే. నెక్స్ట్ సెట్ ది క్యాటర్పిల్లర్ టు అలైస్ అంటే ఇక్కడ మనం ఏమేమి చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి మనం ఒక్కసారి బ్రీఫ్గా అబ్జర్వ్ చేద్దాం, తర్వాత మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉన్నప్పుడు సెడ్ టు ఆస్క్డ్ అనేది మనం ఏ విధంగా చేంజ్ అవుతుంది, సెడ్ అనేది ఆస్క్డ్గా చేంజ్ అవుతుంది అని మీకు క్లియర్గా చెప్పిద్దాం. సెడ్ అనేది ఆస్క్డ్గా చేంజ్ అవుతుంది. సో మీరు హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు సెడ్ టు ఆస్క్డ్ ఇవన్నీ మనకి ఇక్కడ ఆస్క్డ్, క్వశ్చన్డ్, ఎంక్వైర్డ్, ఇంటరాగేటెడ్ అంటే దాన్ని బేస్ చేసుకొని సెడ్ అనేది మనకి ఇక్కడ దేనిగా చేంజ్ అవుతుంది అంటే ఆస్క్డ్గా చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. సెడ్ అనేది మనకు ఆస్క్డ్గా చేంజ్ అవుతుంది. అదే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది అసర్టివ్ సెంటెన్స్లో ఉందనుకోండి, సెడ్ అవుతుంది. అది ఇంటరాగేటివ్లో ఉంటే సెడ్ అనేది ఆస్క్డ్గా చేంజ్ అవుతుంది. అది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉందనుకోండి, సెడ్ అనేది మనకు ఆర్డర్డ్గా చేంజ్ అవుతుంది. ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ అలా ఇచ్చిన దాన్ని బేస్ చేసుకోండి అనమాట. అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉంది అనుకోండి, అక్కడ సెడ్ ఇచ్చాడు అనుకోండి, ఎక్స్క్లెయిమ్డ్ అక్కడ మనం యూజ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని జాయా, షారోనా, వండరా అలా అంటే ఎక్స్క్లమేషన్ అంటే తెలుసు కదా, అంటే మనకు ఆశ్చర్యార్థకాన్ని బేస్ చేసుకొని ఇస్తాం కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సింది మనం యూజ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనము ఏం యూజ్ చేస్తున్నాము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే షెడ్ అనేది మనకు దేనిగా చేంజ్ అయిందని చెప్పాను, ఆస్క్డ్గా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హూ ఆర్ యూ అంటున్నాం. హూ ఆర్ యూ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కదా, మనకి ఇక్కడ హూ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హూ ఆర్ యూ అంటున్నాం. ఆర్ అనేది టెన్స్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఆర్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, ఆర్ చేంజెస్ టు వజ్. ఆర్ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది అంటే వజ్గా చేంజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, డైరెక్ట్ స్పీచ్లో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే వజ్ ఆర్ వర్గా చేంజ్ కావాలి అని
అని చెప్పాను. ఓకేనా. అదే వర్ ఉందనుకోండి, వర్ ఉందనుకోండి హ్యాడ్ బీన్గా చేంజ్ కావాలి. డూ కానీ డస్ కానీ ఉందనుకోండి డిడ్గా చేంజ్ కావాలి. హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉందనుకోండి హ్యాడ్గా చేంజ్ కావాలి. హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ఉందనుకోండి హ్యాడ్ ప్లస్ V3 ఫామ్గానే ఉంటుంది. అక్కడ మీకు డిడ్ ప్లస్ V1 ఫామ్ ఉందనుకోండి హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ఇలా చేంజ్ అవుతుందని మీకు క్లియర్గా చెప్పాను. అంటే ఇక్కడ హూ ఆర్ అనేది మనకి ఇక్కడ అంటే యామ్ కానీ ఈస్ కానీ ఆర్ కానీ ఉన్నప్పుడు వజ్ కానీ వర్ కానీ రావాలి కాబట్టి ఆర్ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది, వజ్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూ ఉంది కదా, ఇక్కడ అంటే ప్రొనౌన్ చేంజెస్, ప్రొనౌన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యూ అనేది దేనిగా చేంజ్ అవుతుందంటే షీగా చేంజ్ అవుతుంది. అంటే ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనకు యూ అనేది మనకి ఇక్కడ దేనిగా చేంజ్ అవుతుంది, షీగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక్కసారి వర్డ్ ఆర్డర్, క్వశ్చన్ ఆర్డర్ హూ ఆర్ యూ అనేది దేనిగా చేంజ్ అవుతుందంటే హూ వాజ్ షీ. సింపుల్ ఆన్సర్ చూడండి, అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ను బేస్ చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో హూ ఆర్ యూ అనేది మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఆర్ అనేది వజ్గా చేంజ్ అవుతుంది, యూ అనేది షీగా చేంజ్ అవుతుంది అంటున్నాం కాబట్టి హూ వాజ్ షీ. హూ వాజ్ షీ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. హూ వాజ్ షీ ఇచ్చిన ఆప్షన్స్లో హూ వాజ్ షీ ఇచ్చినటువంటి దాని ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సారీ, ఇక్కడ ఆర్ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది, ఆర్ అనేది మనకి ఇక్కడ వజ్గా చేంజ్ అవుతుంది, యూ అనే షీగా చేంజ్ అవుతుంది. అంటే మనకు ఆర్డర్ ఏమవుతుందంటే హూ ఆర్ యూ అనేది హూ షీ వాజ్ అవుతుంది. హూ షీ వాజ్ అంటే రివర్స్ వస్తాయి అనమాట. హూ షీ వాజ్ ఎక్కడుందో చూడండి. హూ షీ వాజ్ అంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. మనం ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఒక్కసారి అంటే ఇక్కడ క్వశ్చన్ ఆర్డర్ అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హూ ఆర్ యూ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మనకు హూ షీ వాజ్గా మనకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెడ్ అనేది మనకు ఆస్క్డ్గా చేంజ్ అయింది కాబట్టి ది క్యాటర్పిల్లర్ సెడ్ అనేది మనకు ఆస్క్డ్గా అయింది కాబట్టి ది క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ ఎలైజ్ మనకు హూ ఆర్ యూ అనేది ఏ విధంగా చేంజ్ అయింది, హూ షీ వాజ్గా చేంజ్ అయింది కాబట్టి మనకు ఆప్షన్ 1గా మనం సరైన సమాధానంగా చెప్పుకుంటాము. అంటే వర్డ్ ఆర్డర్ ది క్వశ్చన్ ఆర్డర్ ఏది హూ ఆర్ యూ అనేది ఏ విధంగా ఆ స్టేట్మెంట్ అనేది చేంజ్ అవుతుంది అంటే హూ షీ వాజ్గా చేంజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ అయ్యేసరికి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది టీచర్ సెడ్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ చూస్ ది ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ది సెంటెన్స్. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి చూడండి. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అని ఇచ్చాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. అంటే ఇక్కడ ఒక్కసారి ఇచ్చిన దాన్ని కొటేషన్ డస్ నాట్ చేంజ్ ఎందుకనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. అంటే ఇక్కడ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అనేది మనకు క్లియర్గా కొటేషన్లో అయితే కనిపిస్తుంది. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది ఒక పర్మనెంట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్, అంటే మనకు యూనివర్సల్ ట్రూత్ అంటాం కదా. సో అది యూనివర్సల్ ట్రూత్. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అనేది మనకి ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి అది చేంజ్ కాదు. ఓకేనా, మీరు డబల్ కొటేషన్లో ఉన్నది మనకి ఇక్కడ చేంజ్ కాదు, మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము అంటే నో టెన్స్ చేంజ్, అంటే ఇక్కడ టెన్స్ అనేది చేంజ్ కాదు. ఎందుకని చెప్తున్నాము, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ ఈజ్ ఏ పర్మనెంట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఆర్ యూనివర్సల్ ట్రూత్ అంటున్నాం కాబట్టి అక్కడ మనకు ఎటువంటి టెన్స్ అనేది చేంజ్ కాదు. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా మనకు ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అనే ఉంటుంది, అది ఫస్ట్ ఆప్షన్. సో మనకు అక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని కూడా మనం ఆన్సర్ చెప్పేయచ్చు ఈజీగా, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. అంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ కూడా పెట్టేయచ్చు. అంటే మనకు లాజిక్ తెలిసినప్పుడు మనము క్వశ్చన్ చూడగానే కొన్ని ఆన్సర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ముందు ఒక్కసారి అబ్జర్వ్ చేసాము అనుకోండి, కంజంక్షన్ పరంగా ఒక్కసారి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే కంజంక్షన్ మనం ఏం యూజ్ చేస్తాము, దట్ యూజ్ చేస్తాము. సో మనము దట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాము, ది టీచర్ సెడ్
ది టీచర్ సెడ్ దట్ వన్ లైన్ ఆన్సర్. ఓకేనా, కంజంక్షన్ మనము దట్ అంటే అక్కడ రిపోర్టింగ్ వర్బ్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకున్న వర్డ్ బేస్ చేసుకొని ఆ సెంటెన్స్ పరంగా మనం దట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తాము. అక్కడ టెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ కాలేదు కాబట్టి ఓవరాల్గా ది టీచర్ సెడ్ దట్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, డైరెక్ట్ బిట్. సో మనకు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ 4 అనేది మనం డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 టికెట్స్. ది మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 టికెట్స్. మరి దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. మరి దీని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి. ది మ్యాన్ సెడ్ యూ కెన్ హ్యావ్ 3 టికెట్స్ అంటున్నాం. సో ఇక్కడ మీరు సింగిల్ ఆన్సర్ చూడండి, కెన్ వచ్చింది. అంటే మనం దేనిగా చేంజ్ చేయాలనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి ఏది ఏ విధంగా చేంజ్ అవుతుందని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కెన్ అంటున్నాం, మెయిన్గా కొన్ని అబ్జర్వ్ చేద్దాం, మీకు అక్కడే ఆన్సర్ వెళ్ళిపోతుంది అనమాట. కెన్ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది, మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. కెన్ అనేది కుడ్గా చేంజ్ అవుతుంది, మే హ్యావ్ అనేది మైట్ హ్యావ్గా అవుతుంది, షెల్ అనేది షుడ్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, షెల్, వీ, కెన్, మే అలా వచ్చినప్పుడు షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్ అలా వస్తుంది. ఓకేనా, షెల్ వీ హ్యావ్ అన్నప్పుడు షెల్ మైట్ హ్యావ్, కెన్ మే హ్యావ్, కుడ్ మైట్ హ్యావ్. ఓకేనా, డూ ప్లస్ V1 ఫామ్లో ఉందనుకోండి అది V2కి వెళ్ళిపోతుంది. డస్ ప్లస్ V1కి ఉందనుకోండి అది V2కి వెళ్ళిపోతుంది. డిడ్ ప్లస్ V1 ఉందనుకోండి హ్యాడ్ ప్లస్ V3కి వెళ్ళిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉందనుకోండి వజ్ వర్గా చేంజ్ అవుతుందని చెప్పాను. డిడ్ వచ్చిందనుకోండి హ్యాడ్ డన్గా చేంజ్ అవుతుంది. అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తుంటే కెన్ అనేది మనకి ఇక్కడ దేనిగా చేంజ్ అవుతుంది అంటే కుడ్గా చేంజ్ అవుతుంది. సో మనము ఫస్ట్ ఆప్షన్ పరంగా కెన్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే కుడ్ అవుతుంది. అంటే చేంజ్ కెన్ టు కుడ్, సో అక్కడికి వెళ్ళిపోయింది. సో కెన్ అనేది కుడ్గా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. అవునా, ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇంకేం తెలియాలి, చేంజ్ ఒకటి ఉంది. ఏంటి ఇక్కడ మనము దట్ అనేది మనం ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, దట్ జాయినింగ్ ది పార్ట్స్. సో మనం దట్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ దట్ ఉంది. అంటే డిఫరెన్స్ ఓన్లీ వన్, ఏంటది, అయ్యా దేనా. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కొటేషన్ మార్క్స్ మనం రిమూవ్ చేస్తే యూ కెన్ హ్యావ్ 3 టికెట్స్ అంటే యూ అనేది అక్కడ ఐగా చేంజ్ అవుతుంది. యూ అనేది మనకి ఇక్కడ ఐగా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనము యూ, ది మ్యాన్ సెడ్, యూ అంటే నీవు, ఐ అంటే నేను, అంటే ఇక్కడ నీవు అనేది నేనుగా. అంటే ఇక్కడ మనము స్పష్టంగా చెప్తున్నాం చూడండి, అక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మనకు స్పష్టంగా తెలిస్తే చాలు. అంటే ఆ వ్యక్తి మేము 3 టికెట్లు నేను, ఓకే, నా వ్యక్తి మేము 3 టికెట్లు తీసుకోవచ్చు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఐ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాము అంటే యు అనేది మనకి ఇక్కడ ఐగా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు, యు అనేది మనకి ఇక్కడ ఐగా చేంజ్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ మనము సరైన సమాధానంగా చెప్పేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఆన్సర్స్ అనేటివి మనకి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి, అది కూడా చెప్తున్నా. సో ఈజీగా మీరు ఆన్సర్స్ ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ మనము ఇంకొక వర్డ్ చెప్పచ్చు, ఏంటి అంటే కొటేషన్ మార్కుల మధ్యలో అంటే ఇక్కడ కొటేషన్ మార్కుల మధ్యలో యూ కానీ, యువర్ కానీ, యువర్స్ కానీ, యువర్ సెల్ఫ్ లాంటి పదాలు ఉంటే లిజనర్ను అనుసరించుకొని మనం మార్చాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోండి. అందుకే మీకు ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము, ఐ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. అంటే కొటేషన్ మార్క్ మధ్యలో ఉన్నటువంటి ఏదైనా ఒక వాక్యం సెంటెన్స్ ఉంది అనుకోండి, అక్కడ మనకు యూ కానీ, యువర్ కానీ, యువర్స్ కానీ, యువర్ సెల్ఫ్ కానీ ఇలాంటి వర్డ్స్, ఇలాంటి పదాలు మనకు అక్కడ ఉంటే ఓకేనా, లిజనర్ను అనుసరించుకొని మనం దాన్ని మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ యూ, ది మ్యాన్ సెడ్ దట్ ఐ, కెన్ అనేది కుడ్గా చేంజ్ అవుతుంది. సో ఐ కుడ్ హ్యావ్ 3 టికెట్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, మీరే ఆన్సర్స్ చేయాలి, నేను మళ్ళీ చెప్తున్నా. సో మీకు అర్థం కావాలని కోసము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న బిట్స్. నెక్స్ట్, బెన్ సెడ్ ఐ విల్ బీ ఇన్ ది ప్యారిస్ ఇన్ జూలై. ఇక్కడ మనము ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చామన్నాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం.
సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను మళ్ళీ చెప్తున్నా ఏది ఏ విధంగా చేంజ్ అవుతుందని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. బెన్ సెడ్ ఐ విల్ బీ ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. సో ఇక్కడ మనము టెన్స్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి. టెన్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే విల్ అనేది మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటి, షెల్ అనేది షుడ్గా చేంజ్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేసరికి షెల్ అనేది షుడ్గా చేంజ్ అవుతుంది, విల్ అనేది వుడ్ అవుతుంది, కెన్ అనేది కుడ్ అవుతుంది, మే అనేది మైట్ అవుతుందని మీకు క్లియర్గా చెప్పాను. అంటే ఇక్కడ విల్ అనేది మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వుడ్గా చేంజ్ అవుతుంది. విల్ అనేది వుడ్గా చేంజ్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని వుడ్ అనేటివి మనకు రెండు ఉన్నాయి. మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు చూడండి. ఓకేనా. అంటే ఇక్కడ మనకు రిమైనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్లో మనకు బెన్ సెడ్ దట్ వుడ్ బి ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. సో రెండు ఒకటే ఉంది మనకి ఇక్కడ. ఇంకా చేంజ్ అనేది ఏముంది మనకి ఇక్కడ, ప్రొనౌన్ ఒక్కటి ఉంది. సో ప్రొనౌన్ ఒక్కటి మనకి ఇక్కడ. ప్రొనౌన్ అంటే ఏంటి, ఇక్కడ ఐ హీ అని ఉంది. మనం ప్రొనౌన్ మనం ఏ విధంగా చేంజ్ చేయాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇది కూడా క్లియర్గా చెప్పాను. ఓకేనా. కొటేషన్ మార్కుల మధ్యలో ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, కొటేషన్లో మనకి ఏదైతే ఉంటుందో ఐ కానీ, మీ కానీ, మై కానీ, మైన్ కానీ, మై సెల్ఫ్ కానీ, వీ కానీ, అజ్ కానీ, అవర్ కానీ, అవర్స్ కానీ, అవర్ సెల్ఫ్స్ కానీ, ఇలాంటి పదాలు ఉన్నాయనుకోండి, మనం ఎవరిని అనుసరించి మార్చాలి అని చెప్పాను, స్పీకర్ను అనుసరించి మార్చాలి అని మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా. స్పీకర్స్ని అనుసరించి మార్చాలి అని చెప్పాను. అంటే ఇక్కడ ఐ అనేది మనకి ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని, ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఐ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుందంటే హీగా చేంజ్ అవుతుంది. ఇచ్చినటువంటి స్పీకర్ను బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే ఐ అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది, హీగా చేంజ్ అవుతుంది. మీకు స్పష్టంగా చెప్పేయచ్చు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అని ఇచ్చాడు అనుకోండి. స్టూడెంట్స్ అంటే దే వెంట్, అంటే ఇక్కడ గో అనేది వెంట్గా చేంజ్ అవుతుంది. అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకుని మనము ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్పష్టంగా చెప్పేయచ్చు. అంటే ఇక్కడ మీకు కొటేషన్లో ఐ, ఇందాకనే క్లియర్గా చెప్పాను, ఐ వచ్చినప్పుడు స్పీకర్ని అనుసరించుకొని మార్చాలి. కాబట్టి బెన్ సెడ్ అంటే మనకి ఇక్కడ ఐ అనేది దేనిగా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాము అంటే హీగా చేంజ్ అవుతుంది. ప్రొనౌన్ చేంజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఐ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, హీగా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పండి. బెన్ సెడ్ దట్ ఐ అనేది హీగా చేంజ్ అయింది, విల్ అనేది వుడ్గా ఉంది. కాబట్టి బెన్ సెడ్ దట్ హీ వుడ్ బి ఇన్ ప్యారిస్ ఇన్ జూలై. అంటే ఇక్కడ టైం రెఫరెన్సెస్ అంటే జూలై అనేది అలాగే ఉంటుంది. సో టైం రెఫరెన్స్ సమ్ టైమ్స్ మనకు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని, ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఎగో అని, నవ్ అని, హెన్స్ అని, ఎస్టర్డే అని, టుడే అని, నెక్స్ట్ మంత్ అని అలా ఇచ్చాడు అనుకోండి. ఎగో అన్నప్పుడు మనకు బిఫోర్ వచ్చేస్తుంది, హియర్ అన్నప్పుడు దేర్ వచ్చేస్తుంది, నవ్ అన్నప్పుడు దెన్ వచ్చేస్తుంది, హెన్స్ అన్నప్పుడు దెన్ హెన్స్ వస్తుంది. ఓకేనా, దెన్స్ వస్తుంది. జస్ట్ అన్నప్పుడు ఇమీడియట్ వస్తుంది, అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి ఏ విధంగా చేంజ్ కావాలి. దిస్ అన్నప్పుడు దట్ వస్తుంది, దీస్ అన్నప్పుడు దోస్ వస్తుంది, టుడే అన్నప్పుడు దట్ డే అని వస్తుంది, టు నైట్ అన్నప్పుడు దట్ నైట్ అని వస్తుంది, టుమారో అన్నప్పుడు ది నెక్స్ట్ డే అని వస్తుంది, ఎస్టర్డే అన్నప్పుడు ది ప్రీవియస్ డే అని వస్తుంది, డే ఆఫ్టర్ టుమారో అన్నప్పుడు 2 days ఆఫ్టర్. అంటే ఏ విధంగా మనకు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ అవుతాయని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ టైం రెఫరెన్సెస్ బేస్ చేసుకొని జూలై అనేది మనకి ఇక్కడ రిమైన్స్ అలాగే ఉంటుంది, మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే బెన్ సెడ్ దట్ ఐ అనేది హీగా చేంజ్ అయింది, విల్ అనేది వుడ్గా చేంజ్ అయింది. ఇంకా రిమైనింగ్ అలాగే కలిపి రాస్తే మనకు ఆప్షన్ 4 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే షీ షేడ్ కావ్య ఫోన్డ్ మీ. హీ షేడ్ కావ్య ఫోన్డ్ మీ. ఒక్కసారి మనం దీన్ని బేస్ చేసుకొని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షీ షేడ్ కావ్య ఫోన్డ్ మీ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక్కసారి జస్ట్ మీనింగ్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టెన్స్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, ఫోన్డ్ అని ఉంది. అండ్ ఇక్కడ ఫోన్డ్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఫోన్డ్ అనేది మనకు సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకు అది ఏ విధంగా చేంజ్ కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో చేంజ్ కావాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్లో చేంజ్ అయినప్పుడు మనకు ఏమొస్తుంది, ఫోన్డ్ అనేది మనకు హ్యాడ్ ఫోన్డ్ ఏం చేంజ్ అవుతుంది, మనకి ఇక్కడ హ్యాడ్ ఫోన్డ్గా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫోన్డ్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హ్యాడ్ ఫోన్డ్గా చేంజ్ అవుతుంది.
హ్యాడ్ ఫోన్డ్గా చేంజ్ అవుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని హ్యాడ్ ఫోన్డ్ ఎక్కడుందో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అదే మనకు సరైన సమాధానంగా చెప్పేయచ్చు. అంటే మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఓకే, రెండు ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ షీ షెడ్ దట్ కంజంక్షన్, షీ షెడ్ దట్ కావ్య ఫోన్డ్ అనేది మనకు హ్యాడ్ ఫోన్డ్ మీ అని ఇచ్చాడు. మీ అని ఇచ్చినప్పుడు మీకు ఇందాక ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఐ వచ్చినప్పుడు కానీ, మీ వచ్చినప్పుడు కానీ, మై అని వచ్చినప్పుడు కానీ, ఇలా వచ్చినప్పుడు మనము స్పీకర్స్ని అనుసరించి చేంజ్ చేయాలి అని చెప్పాను. అంటే ఇక్కడ ప్రొనౌన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మీ అని ఇచ్చినప్పుడు, సో ఇక్కడ మనకు క్లియర్గా కావ్య ఫోన్డ్ మీ అని ఇచ్చాడు. అంటే మీ అనేది దేనిగా చేంజ్ అవుతుంది అంటే హర్గా చేంజ్ అవుతుంది స్పీకర్ను బేస్ చేసుకొని. ఇక్కడ స్పీకర్ అనేది షీగా చెప్తున్నాం కాబట్టి, ఇక్కడ స్పీకర్ షీ ఉంది కాబట్టి మనకు స్పష్టంగా మీ అనేది దేనిగా చేంజ్ అవుతుంది అంటే హర్గా చేంజ్ అవుతుంది. మీ అనేది హర్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ వచ్చినప్పుడు, మీ వచ్చినప్పుడు, మై వచ్చినప్పుడు, మైన్ వచ్చినప్పుడు, ఇలా వచ్చినప్పుడు మనము స్పీకర్స్ని అనుసరించి చేంజ్ చేయాలి. ఇక్కడ స్పీకర్ షీ ఉంది కాబట్టి మనము మీ అనేది మనం దేనిగా చేంజ్ చేస్తున్నాము అంటే హర్గా చేంజ్ చేస్తున్నాము. అంటే ఓవరాల్గా షీ షెడ్ దట్ కావ్య ఫోన్డ్ అనేది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము పాస్ట్ పర్ఫెక్ట్గా చేంజ్ చేస్తే ఫోన్డ్ అనేది మనకు హ్యాడ్ ఫోన్డ్గా చేంజ్ అవుతుంది. మీ అనేది మనకి ఏమవుతుంది అంటే హర్ అవుతుంది. కాబట్టి షీ షెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హర్ అనేది మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా చెప్పేయచ్చు. షీ షెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హర్ అంటే ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా చెప్పేయచ్చు అనమాట. అంటే సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజు సెడ్ టు రాము, రాజు సెడ్ టు రాము ఐ షెల్ వి రైటింగ్ టు యూ బై దిస్ టైమ్ టుమారో అని ఇచ్చాడు. మీకు ఇక్కడ చాలా చేంజెస్ వస్తాయి, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకు ఏది ఏ విధంగా చేంజ్ అయింది, సో మీరు అక్కడే ఆన్సర్ చెప్పేయచ్చు. ఒక్కసారి చూద్దాం. ఓకేనా, రాజు సెడ్ టు రాము అని ఇచ్చాడు. ఇక్కడ మనకు సెడ్ టు ఇచ్చినప్పుడు వన్ బై వన్ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే మీరే ఇక్కడ ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. సెడ్ టు అని ఉంది, మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను ఏమని. అసెటివ్లో మనకు సెడ్ ఉన్నప్పుడు సెడ్గానే ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుంది. సెడ్ టు అని వచ్చినప్పుడు మనకి ఏం రావాలి అని చెప్పాను, టోల్డ్ రావాలని చెప్పాను. సో మీకు ఇక్కడ జస్ట్ వాటి యొక్క చేంజెస్ చెప్తా, మీరే ఆన్సర్స్ అయితే చెప్పేయండి. అంటే మనకి ఇక్కడ సెడ్ టు అని వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, టోల్డ్ రావాలి. సో డైరెక్ట్ స్పీచ్లో మీకు సెడ్ టు అని ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఏం రావాలి, టోల్డ్ అని ఉండాలి. అదే సెడ్ అని ఉంటే సెడ్ అనే వచ్చేస్తుంది, సే అయితే సేనే వచ్చేస్తుంది, సేస్ అయితే సే టు అని వచ్చిందనుకో టెల్, సేస్ టు వచ్చిందనుకో టెల్స్. అలా మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా, అంటే ఇక్కడ సెడ్ టు అని వస్తే టోల్డ్ రావాలి, ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కొటేషన్ మార్కులో ఉన్నప్పుడు ఐ అని వచ్చినా మీకు ఇందాక మీకు స్పష్టంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఐ వచ్చినప్పుడు మనకు ఐ కానీ మీ కానీ ఇలా వచ్చిందనుకోండి, అది మనము స్పీకర్స్ని అనుసరించి మార్చాలి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ స్పీకర్స్ని అనుసరించి మారుస్తున్నా. రాజు సెడ్ టు రాము అంటే ఇక్కడ ఐ అనేది మనకు హీ పరంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్పీకర్స్ అనుసరించి మనం అబ్జర్వ్ చేస్తే హై అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుందంటే హీగా చేంజ్ అవుతుంది. ఐ చేంజెస్ టు హీ. నెక్స్ట్ స్పీకర్స్ అనుసరించి మనము యు అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే యు అనేది మనకి ఇక్కడ దేనిగా చేంజ్ అవుతుంది అంటే హిమ్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ హీ బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి, హీ బేస్ చేసుకొని స్పీకర్స్ అనుసరించి బేస్ చేసుకొని చెప్పాం కాబట్టి యు అనేది మనకి ఏమవుతుంది అంటే హిమ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బీ రైటింగ్. ఓకే, అది మనకి ఇక్కడ దిస్ టైం అని ఇచ్చాడు. సో దిస్ టైం అనేది మనకు దేనిగా చేంజ్ అవుతుంది మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఓకేనా, అక్కడ మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దిస్ అనేది మనకు దట్టుగా చేంజ్ అవుతుంది అని చెప్పాను. మీకు గుర్తుంటే జస్ట్ అనేది ఇమీడియట్గా చేంజ్ అవుతుంది, నౌ అనేది దెన్గా చేంజ్ అవుతుంది, ఎగో అనేది బిఫోర్గా చేంజ్ అవుతుంది, దిస్ టైం అనేది దిస్ అనేది దట్టుగా చేంజ్ అవుతుంది. కాబట్టి దిస్ టైం అనేది మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది, దట్ టైమ్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ టుమారో అని ఇచ్చాడు. సో టుమారో ఏ విధంగా చేంజ్ అవుతుంది, టుమారో అంటే ది నెక్స్ట్ డే అని చెప్పొచ్చు, ది ఫాలోయింగ్ డే అని చెప్పొచ్చు, ది డే ఆఫ్టర్ అని చెప్పొచ్చు. అది ఇచ్చేటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పాలి.
ఓకేనా. టు నైట్ అనుకో టు దట్ నైట్, టుడే అనుకో దట్ డే అంటాము, దిస్ అంటే దట్ అంటాము. టుమారో అనుకోండి ది నెక్స్ట్ డే ఆర్ ది ఫాలోయింగ్ డే ఆర్ ది డే ఆఫ్టర్. ఆ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని ఎస్టర్డే అని ఇచ్చాడు అనుకోండి ది ప్రీవియస్ డే ఆర్ ది డే బిఫోర్ అని కూడా చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ అని ఇచ్చాడు అనుకోండి ది ఫాలోయింగ్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే ది ఫాలోయింగ్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటే ది ఫాలోయింగ్ ఇయర్. డే బిఫోర్ అంటే డే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అంటే 2 days బిఫోర్ అని. డే ఆఫ్టర్ టుమారో అంటే 2 days ఆఫ్టర్ అని. ఈ విధంగా మనకు డైరెక్ట్ స్పీచ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్గా చేంజ్ అవుతుంది. అంటే టుమారో అనేది మనకు ఏ విధంగా చేంజ్ అవుతుంది, ది నెక్స్ట్ డే అనొచ్చు, ది ఫాలోయింగ్ డే అనొచ్చు, ది డే ఆఫ్టర్. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ను బేస్ చేసుకుని మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ది ఫాలోయింగ్ డే అని ఇచ్చాడు, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ది ఫాలోయింగ్ డే అని ఇచ్చాడు కాబట్టి టుమారో అనేది ది ఫాలోయింగ్ డేగా చేంజ్ అవుతుంది, దిస్ టైం అనేది దట్ టైమ్గా చేంజ్ అవుతుంది, యు అనేది హిమ్గా చేంజ్ అవుతుంది, ఐ అనేది హీగా చేంజ్ అవుతుంది, సెడ్ టు అనేది టోల్డ్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఈజీగా చేంజెస్ చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు.